వ్యర్థాలను ట్యాంకర్లతో తెచ్చి గుట్టు చప్పుడు కాకుండా మూసీలో యథేచ్ఛగా డంపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గత అర్ధరాత్రి సమయంలో అత్తాపూర్ మూసీ వద్ద 2 ట్యాంకర్లను పట్టుకొని పోలీసులకు అప్పగించారు స్థానికులు. వాటర్ ట్యాంకర్ల ముసుగులో కెమికల్ వ్యర్థాలను మూసీలో డిస్పోజ్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లుగా స్థానికులు తెలిపారు. బాల్నగర్, షాద్నగర్, కొత్తూరు ప్రాంతాల్లో ఉన్న కంపెనీల నుండి కెమికల్ వ్యర్థాలను తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ తంతు కొన్నేళ్లుగా నడుస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. కెమికల్ వ్యర్థాలను మూసీ కాలువలో డిస్పోజ్ చేసేందుకు ప్రత్యేక మ్యాన్ హోల్ కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. 20,000 లీటర్ల ట్యాంకర్లతో రోజుకు 5 నుంచి 6 చొప్పున అర్ధరాత్రి పూట దొంగచాటుగా మూసీ నదిలో కలుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్లోని మూసీలో భారీగా హానికర కెమికల్స్ డంపింగ్ చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. కెమికల్, ఫార్మా కంపెనీల్లోని వ్యర్థాలను ట్యాంకర్లతో తెచ్చి గుట్టు చప్పుడు కాకుండా మూసీలో యథేచ్ఛగా డంపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గత అర్ధరాత్రి సమయంలో అత్తాపూర్ మూసీ వద్ద 2 ట్యాంకర్లను పట్టుకొని పోలీసులకు అప్పగించారు స్థానికులు. వాటర్ ట్యాంకర్ల ముసుగులో కెమికల్ వ్యర్థాలను మూసీలో డిస్పోజ్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లుగా స్థానికులు తెలిపారు. బాల్నగర్, షాద్నగర్, కొత్తూరు ప్రాంతాల్లో ఉన్న కంపెనీల నుండి కెమికల్ వ్యర్థాలను తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ తంతు కొన్నేళ్లుగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. కెమికల్ వ్యర్థాలను మూసీ కాలువలో డిస్పోజ్ చేసేందుకు ప్రత్యేక మ్యాన్ హోల్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 20,000 లీటర్ల ట్యాంకర్లతో రోజుకు 5 నుంచి 6 చొప్పున అర్ధరాత్రి పూట దొంగచాటుగా మూసీ నదిలో కలుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.